మాయకు 2 గేర్లు ఉంటాయి. కారు ముందుకు పోవాలంటే ఒక గేర్ వేసుకోవాలి, వెనక్కి రావాలనుకో ఏం చేయాలా, రివర్స్ గేర్ వేసుకోవాలి. అంటే 3 గేర్లు, సుమారుగా 3 గేర్లు ముందు ఉంటే 4వ గేర్ వెనక్కి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఈ సిస్టమ్ తెలుసుకుంటావో అప్పుడు నువ్వు బయటపడతావు. ఏమిటది? నేను చాలా గొప్పవాడిని, నేను బాగా ఉంటాను, నేను అందగాడిని, నన్ను మించిన వాడు లేడు, నేను గొప్ప నటుడిని, నేను గొప్ప రచయితను, నేను చాలా టాలెంట్ ఫెలోని, ఇదిగో అని చాలామంది చెప్తా ఉంటారు. ఇదో రకమైన అహంకారం. ఇంకొంతమంది ఏం చేస్తారంటే రివర్స్లో మాట్లాడతారు. నేను పనికిమాలిన వాడినండి, నేను నీచుండండి, నేను పాపినండి అంటూ ఉంటారు. ఇది రివర్స్ గేర్ అన్నమాట. మహర్షి అంటున్నాడు, ఈ 2 గేర్లు వద్దు, ఈ 2 కూడా అహంకారమే. అది నేను గొప్పవాడిని అనడం ఎంతటి అహంకారమో, నేను పనికి మాలిన వాడిని అనడం కూడా అహంకారమే. హూ ఈజ్ టాకింగ్ లైక్ దాట్? ఎవరు మాట్లాడుతున్నారు? అది ఎవడో మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ వాడిని చూడు, వాని సంగతి చూడు, అసలు వానికి నీకు సంబంధం ఏంటో చూడు అంటున్నాడు మహర్షి. ఆత్మనిష్ఠులై ఉండటమే అన్ని మతాల సారం. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? ఆత్మనిష్ఠుడై ఉండాలి. ఆత్మనిష్ఠుడై ఉండడం అంటే ఏమిటిది? నీవుగా సదా ఉండడం, నీ ఇంట్లో నువ్వు ఉండడం. నువ్వు ఒకరింటికి వెళ్తావు, ఎంతసేపు ఉంటావు? కాసేపు ఉంటావు, మాట్లాడతావు, పోయేస్తానండి అంటావు. అదేవిధంగా నీకు కూడా ఇల్లుంది లోపల. ఏమిటిది? ఆత్మగృహము. నువ్వు నీ గృహంలో నువ్వు ఉండాలి. నీవుగా ఉండడమే దాన్ని ఏమంటారు? బ్రహ్మనిష్ఠుడు అని అంటారు. సాధనలో నిర్వికల్ప సమాధి కూడా ఒక స్థితి. నిర్వికల్ప సమాధి అని అంటే నిస్సంకల్ప స్థితి. అంటే ఆత్మను ముఖాముఖిగా నువ్వు దర్శించడం, పరబ్రహ్మ స్వరూపంగా నీవు ప్రకాశించడం, శివునిగా నీవు మిగిలిపోవడం, నీ సత్యస్వరూప నిష్టలో నువ్వు ఉండిపోవడం. దీన్ని నిర్వికల్ప సమాధి అని అంటారు. మహర్షి అంటున్నాడు, ఇది కూడా సాధనలో ఒక స్థితే అంటున్నాడు. యూ హ్యావ్ టు క్రాస్ దాట్. అందుకే మీకు శాస్త్రంలో 2 పదాలు వినపడతాయి. తురీయం, తురీయాతీతం అంటారు. ఇక్కడనే పండితులు తలలు పట్టుకుంటారు. ఇదేంటా నాయన, ఉన్నదే 4 అవస్థలు: జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, తురీయం. మళ్ళీ తురీయాతీతం ఏమిటిది? ఉన్నది 4 స్థితులు, 4 సోపానాలు, 4 అవస్థలు. మరి ఇదేమిటి అనుకుంటారు. ఇదే రహస్యం. ఏమిటా రహస్యం అని అంటే, ఇప్పుడు నేను ధ్యానం చేశాను, సమాధిలోకి వెళ్ళాను, ఒక 45 మినిట్స్ తర్వాత బయటకు వచ్చాను. దీన్ని తురీయావస్థ అని అంటారు. ఇంకా నేను లోపలికి పోవడము బయటకు రావడం ఉండదు. నేను ఏం చేస్తున్నా సమాధిలో ఉంటాను. అప్పుడు దాన్ని ఏమంటారు? తురీయాతీతము అంటారు. అంటే నేను ఇప్పుడు లోపలికి వచ్చాను, బయటికి వెళ్ళాను, మనసుని నిలిపాను, మళ్ళీ మనసు బయటకు వచ్చింది, నేను మాట్లాడుతూ ఉన్నాను, ఇవన్నీ ఉండవు. ఇంకా మహర్షి ఇప్పుడు మాట్లాడేది ఏమిటిది అంటే తురీయాతీత స్థితి. కాబట్టి నిర్వికల్ప సమాధిలో నువ్వు కొన్ని క్షణాలు ఉంటున్నావా, కొన్ని గంటలు ఉంటున్నావా, కొన్ని రోజులు ఉంటున్నావా, ఇవన్నీ కూడా ఏమిటివి అని అంటే తురీయం. దాన్ని మించినటువంటి స్థితిని వాళ్ళని ఏమంటారంటే సిద్ధారూఢుడు అంటారు. అది సిద్ధుడికి సిద్ధారూఢుడికి డిఫరెన్స్ ఏంటి అంటే, సిద్ధారూఢుడికి నిష్ట ఉంటుంది. వివేకానంద సిద్ధుడు. ఆయన పరమహంస వారి కృపతో ఏం చేశాడు? ఆత్మను దర్శించాడు. ఆయన సిద్ధుడు. మరి పరమహంస ఎవరు అంటే సిద్ధారూఢుడు. పరమహంస వారు ధ్యానం చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా
జటలు ఏర్పడేవంట. జటలు అంటే కేశాల సమూహం. ఆ జటల్లో వచ్చి పక్షులు సంసారం చేసేవాట. చూడండి, అంటే గుడ్లు పెట్టడం, కిచకిచకిచ అరవడము. అవి ఎన్ని చేస్తున్నా ఆయనకు తెలిసేది కాదు. ఎందుకు? దేహాత్మభావం లేదు. మెహర్ బాబా ఉన్నాడు, బాబా జాన్ ఉన్నాడు. స్టార్టింగ్లో మెహర్ బాబా ఎవరు అని అంటే సిద్ధుడు. మరి బాబా జాన్ సిద్ధ రూఢ మహాయోగిని. ఎందుకు అని అంటే ఆమె నిరంతరం దాంట్లో ఉంటుంది. ఇంకా కండ్లు మూసినా కండ్లు తెరిచినా దాంట్లో ఉంటుంది ఆమె. మనం పాట పాడుతూ ఉంటాం, కనులు మూసినా నీవేరా, కనులు తెరిచినా నీవేరా. అది ప్రేమ. అది అంటే కనులు మూసినా కనులు తెరిచినా నువ్వే కనపడుతూ ఉన్నావు అని. నిన్న ఒక ముసలాయన వచ్చాడు, స్వామి నాకు ఒక సంశయం ఉందండి అన్నాడు. చెప్పు బాబు అన్నాను. ఏమి లేదు, కనులు మూసుకుంటే నాకు బాబా కనిపిస్తాడు. అంతవరకు నాకు చాలా ఆనందంగా ఉండేది. ఇప్పుడు ఏమైందంటే నేను ఎక్కడ చూస్తే అక్కడ బాబా కనపడుతూ ఉన్నాడు, నాకు భయం వేస్తుంది అన్నాడు. చూడండి, భయం ఎందుకయ్యా బాబు, నీకు భయం ఎందుకు అన్నా నేను. ఓ చెట్టును చూస్తే ఆయనకు చెట్టు కనపడదంట, బాబా కనిపిస్తాడంట. అప్పుడు నేను అన్నాను, నువ్వు భయపడకుండా ఉంటే ఇప్పుడు ఆ బాబా నీకు కనిపిస్తున్నాడు కదా, నేను నెక్స్ట్ మాట్లాడతాడు అన్నాను. వెంకన్న రా అంటాడు అన్నాను. ఓయ్ అమ్మ, అవునా స్వామి అంటున్నాడు. చూడండి, కనబడితే ఒక బాధ, కనబడకపోతే మరొక బాధ. కనబడనంత వరకు కనపడలేదే అని పాటలు పాడతాడు. కనిపించాడు అనుకో, వామ్మో అని చెప్పేసి భయపడతాడు. మరి అర్జునుడు ఏమన్నాడు? కృష్ణ నన్ను చూపించింది చాలు, నువ్వు మళ్ళీ నార్మల్ స్టేజ్ రా అన్నాడు. చూసారా, నేను చాలా ఆశ్చర్యానికి గురి అవుతున్నాను, నాకు భయం వేస్తుంది, ఇంకా నాకు చాలు, నువ్వు మామూలు కనిపించు అంటాడు. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మనసు ఉంటే ఇవన్నీ జరుగుతాయి, మనసును దాటితే ఏమీ ఉండవు. సాధనలో నిర్వికల్ప సమాధి కూడా ఒక స్థితి. నాకు సాధనతో ఎప్పుడు ఏమాత్రం సంబంధం లేదు. బ్యూటిఫుల్. చూసారా, మహర్షి అంటున్నాడు, నాకు సాధనతో ఎప్పుడు ఏమాత్రం సంబంధం లేదు. అసలు నాకు సంబంధమే లేదు. చాలామంది అనుకుంటారేమో నేను ఏదైనా సాధన చేస్తాను అని. నేను ఏ సాధన చేయను. మీకు ఒక రహస్యాన్ని చెప్తూ ఉండ, ఇది జీవితంలో నేను అనుభవించి చెప్తూ ఉండ. ఎవరైతే గత జన్మల్లో బాగా సాధనలు చేసి యోగ భ్రష్టులై మళ్ళీ పుడతారో ఇంకా వాళ్లకు సాధనతో పని లేదు, గురువుతో కూడా పని లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే సహజంగా వాళ్ళు ధ్యానం చేయగలుగుతారు. ఇది ఎంతోమంది సిద్ధగురుల విషయంలో నిరూపించబడిన సత్యం. మీకు ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, జూన్ 29 నాడు ఆ ముందు రోజున నాకు మాతాజీ మంత్రోపదేశం చేసింది, శక్తిపాతం చేసింది. ఆమె నాకు ధ్యానం చెప్పలే, నాయనా నువ్వు ఈ విధంగా ధ్యానం చెయ్యి అని చెప్పలేదు. ఆమె మంత్రం ఇచ్చింది, మంత్రాన్ని జపించు అన్నది అంతే. అంతేగాని సాధన చెప్పలేదు ఆమె. సరే నేనేం చేశాను, మామూలుగా ఆమె ఇచ్చిన మంత్రాన్ని ఫస్ట్ డే కూర్చొని జపం చేశాను అంతే. ఇక జూన్ 29 మార్నింగ్ ఏం జరిగింది అని అంటే, వితౌట్ డూయింగ్ సాధన ఏం జరిగింది, కొండల్ని జాగృతి కలగడము, చక 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 దాటడము, సమాధిలోకి వెళ్ళిపోవడము, 2 గంటలు సమాధిలో కూర్చోవడం. ఏ విధంగా అయితే నేను పొందానో ద సేమ్ థింగ్ ఎక్స్పీరియన్స్డ్ బై మహర్షి. మీరు ఏ సిద్ధగురువుని తీసుకున్నా ఈ రహస్యం దాగి ఉంటుంది. అంటే సాధనలు తెలుసుకొని
ఆ ప్రకారం చేసేదంతా కూడా లోకంలో జరుగుతూ ఉంటుంది మామూలుగా. కానీ యోగ భ్రష్టులు, ఇటువంటి వాళ్ళకి ఏం జరుగుతుందంటే నో సాధన. ఎందుకు మహర్షి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే, అసలు నిజం చెప్పాలంటే ఆయనకు ఏ సాధన లేకుండానే మృత్యు అనుభవం కలిగింది. అది మృత్యు అనుభవం ఎప్పుడైతే కలిగిందో చావు ఎలా ఉంటుందో చూశాడు. అరుణాచలానికి వెళ్ళాడు, సమాధిలో కూర్చున్నాడు. అంటే అర్థం ఏమిటిది? ఏ గురువు ఏ మంత్రం చెప్పలేదు, ఏ సాధన చెప్పలేదు, ఏ ఉపాయం చెప్పలేదు, ఏ శాస్త్రం చెప్పలేదు. ఇవన్నీ సహకారం లేకుండానే ఆయన ఏం చేశాడు? లోపలికి వెళ్ళిపోయినాడు. చూశారా? నేను మీకు మొన్న కూడా చెప్పాను, మీరందరూ అనుకుంటారు నేను ఏదో సాధన చేస్తానని అని. నేను ఏ సాధన చేయను, అట్లా కూర్చుంటాను అంతే. ఎందుకు అంటే నేను అట్లా కూర్చోగానే నా సిస్టమ్ నాకు పనిచేస్తుంది. ఆ సిస్టమ్ పనిచేసినప్పుడు నేను ఏం చేస్తానో అట్లా ఉంటాను అంతే. ఒకసారిగా మనము చూడండి, లిఫ్ట్లో ఎక్కినప్పుడు ఏం చేస్తాం మనం? ఎన్నో ఫ్లోర్ వెళ్ళాలి? నెంబర్ 5 నొక్కుతాం అంతే. లిఫ్ట్ పోతూ ఉంటుంది. ఇంకా నువ్వేమో నడుస్తావా? కాసేపు ఊరికి నిలబడమే అంతే. ఏ విధంగా అయితే నువ్వు నొక్కగానే లిఫ్ట్ పైకి వెళ్ళిపోయి 5th ఫ్లోర్లో ఆగి నువ్వు ఇంకా బయటికి వెళ్ళినైనా అని డోర్ ఓపెన్ అవుతుందో అట్లా తీసుకెళ్ళిపోతాడు నేను పరమాత్మ శివుడు. అది సాధన వలన వస్తుంది. అట్లా కాకుండా నువ్వు మెట్లు ఎక్కుతున్నవే, ఇది సాధన. అమ్మా ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాను, ఇంకెన్నున్నాయి నాయనా. ఇదంతా సాధన చేయడం, లిఫ్ట్లో ప్రయాణం చేయడం ఏం లేదు. అందుకు దానికి ఏమన్నారు? లిఫ్ట్ అన్నారు అంతే. లిఫ్ట్ అంటే ఏంది? పైకి లేపడం. నువ్వు అక్కడే ఉంటావు, నేను లేపేస్తుంది అంతే. నాకు సాధనతో ఎప్పుడు ఏమాత్రం సంబంధం లేదు. నేను ఎప్పుడు ప్రాణాయామం చేయలేదు. మీరు అనుకుంటారేమో నేను ఏదైనా సాధన చేస్తానో ప్రాణాయామం చేస్తానని. ఐ నెవర్ డిడ్ ప్రాణాయామ. నేను ఎప్పుడు అసలు ప్రాణాయామమే చేయలేదు. చూడండి, కుండలిని యోగం ఎవరైతే చేస్తారో వాళ్ళంతా కూడా సహజమైనటువంటి ప్రాణాయామం చేస్తారు. ఇది రహస్యం, ఇది అనుభవపూరితం. మామూలుగా ప్రాణాయామం చేసేటప్పుడు కొన్ని లెక్కలు ఉంటాయి. ప్రాణాయామం చేసేటప్పుడు ఈ ఫింగర్ ఏ వెళ్తూ మనం బొట్టు పెడతామో ఆ ఫింగర్తో ఇక్కడ పట్టుకుంటారు. ఈ బొటన వేలు ఇక్కడ పెట్టుకుంటారు. ఇట్లా పట్టుకొని ఓ లెక్కలు ఉంటాయి. అంటే నువ్వు ఊపిరి తీసుకోవడం, హోల్డ్ చేయడం, విడిచిపెట్టడం. 1:4:1 ఇట్లా రకరకాలుగా లెక్కలు ఉంటాయి. ఆ ప్రకారం చేస్తూ ఉంటారు. కానీ అది ఏమవుతుందంటే తేడా వచ్చిందా వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారు. ప్రాణాయామం కరెక్ట్ చేస్తేనే ప్రాణాయామం. తేడా కనుక జరిగిందా వాళ్ళకి మెంటల్ వస్తుంది. ఎందుకు వస్తుంది మెంటల్ అంటే శ్వాసలో ఇన్బ్యాలెన్స్ ఏర్పడుతుంది. అప్పుడు పిచ్చోళ్ళు అయిపోయి మతిభ్రమణం చెంది నేను బలరాముణ్ణి, మా అన్న కృష్ణుడు. బలరాముడు అన్న కదండి, కృష్ణుడు తమ్ముడు కదా. ఎవడు చెప్పాడు నీకు? ఇంక విన్నవాడు అనుకుంటాడు వాయమ్మ వినిపించిపాడు గాను అనుకొని వాడు జంపు. అంటే ఎందుకు ఈ విధంగా మాట్లాడతారు అంటే ఇదిగో ప్రాణాయామం చేస్తే ఇటువంటివి వస్తాయి. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటుంటారు. చాలామంది చూడండి ఏం చేస్తారంటే యోగాసనాలు వేస్తారు. అంతవరకు బాగానే ఉంది. నువ్వేదో లావుగా ఉన్నావు, వంగలేకపోతున్నావు, కష్టాలు పడుతున్నావు కాబట్టి నువ్వు ఆసనాలు పోయి తప్పు లేదు, అంతవరకు బాగానే ఉంది. ఇంక ఏం చేస్తారంటే బ్రహ్మ విద్య ప్రాణాయామం అంటారు. ఇంక అదే వద్దు. ఎందుకంటే తేడా వచ్చిందా నువ్వు పిచ్చోడు అవుతావు. అందుకే బాబా ఏమన్నారు? శరణానందనం ప్రాణాయామం చేయొద్దు అన్నాడు. నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో సహజంగా వస్తుంది నీకు ప్రాణాయామం. భక్తులు చాలామంది ధ్యానం చేస్తూ ఉంటారు. నేను శక్తిపాతం చేసినప్పుడు అసలు వాళ్ళకి ఎప్పుడు పరిచయమే ఉండదు ఆ విధంగా చేయడం. వాళ్ళు ఏం చేస్తుంటారు?
అంటూ ఉంటారు. ఏంది ఇది? శ్వాస ఆ విధంగా చేయడం ఒక లక్షణం. అది ఎట్లొచ్చింది మరి అది వితౌట్ డూయింగ్ ప్రాణాయామ? అంటే నువ్వు ధ్యానం చేస్తే, కుండలిని జాగృతి కలిగితే అవన్నీ నీకు సహజంగా కలుగుతాయి. నో నీడ్ టు లర్న్, నో నీడ్ టు ప్రాక్టీస్. నేర్చుకోవాల్సిన అవసరం లేదు, సాధన చేయవలసిన అవసరము లేదు. ఇంకొకటి ఏంటంటే, మరికొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు పడుతూ ఉంటారు ఊపిరిని. అది కనుక తేడా వచ్చిందా హార్ట్ మీద ప్రాబ్లం చూపిస్తుంది. ఎందుకు వస్తాయి గుండె నొప్పులు? ఇవే కారణాలు. చాలామంది తెలియవు. ఆసనాలు మీరు వేసుకోండి, తప్పు లేదు. ప్రాణాయామం చేయొద్దు. ప్రాణాయామం చేయాలంటే గురువు ఉండాలి. ఆ గురువు మళ్ళీ పవర్ఫుల్ అయి ఉండాలి. నేనెప్పుడు ప్రాణాయామం చేయలేదు, జపము చేయలేదు, అసలు నేను ఏ మంత్రము చేయలే. నాకు మంత్రాలు తెలియవు. చూసారా? నేను ఏ మంత్రము చేయలేదు, ఏ సాధన చేయలేదు, ఏ ప్రాణాయామం చేయలేదు, నాకు సాధనతో పనే లేదు అంటున్నారు మహర్షి వారు. తెలిసిన తర్వాత వాటికి ఆకర్షితులను కూడా కాలేదు. ఎందుకంటే మహర్షి వారి దగ్గరికి ఎంతోమంది వారు వచ్చారు. చూడండి, కావ్యకంఠ మహాగణపతి వచ్చాడు. ఎవరైనా గొప్ప భాషా పరిజ్ఞానం కలిగినటువంటి వాడు, గొప్ప సంస్కృత పండితుడు. మరి వీరు ఎన్నో విషయాలను చెప్పి ఉంటారు మహర్షి వారికి. మహర్షి వారు ఏ విధంగా రాశారు పద్యాలు? ఒక పద్యం రాయాలంటే దానికి కొన్ని లెక్కలు ఉంటాయి, వ్యాకరణం ఉంటుంది, దాన్ని ఫాలో కావాలి. అది ఫాలో కావాలంటే విద్వత్తు కావాలి, భాష తెలిసి ఉండాలి. మరి 108 ద్విపద పద్యాలు మహర్షి వారు ఏ విధంగా రచించారు అని అంటే, ఇట్లా ఎంతోమంది పరిచయం కావడం. మహర్షి అంటే ఏమిటి? ఎవరైతే ఆత్మానుభూతి పొందుతారో, సాక్షాత్కారం పొందుతారో వాళ్ళకు కొన్ని పవర్స్ వస్తాయి. ఇది సీక్రెట్. ఇది చూడండి, అన్నీ నేర్చుకొని మిరాకిల్స్ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఏమీ నేర్చుకోకుండానే అద్భుతాలు సృష్టించే వాళ్ళు చాలామంది ఉంటారు. చూడండి, సంగీతము ఉంది. మరి సంగీతం నేనేమైనా నేర్చుకున్నానా? సిస్టమేటిక్గా నేర్చుకోలేదు. ఏదో కొన్ని రోజులు, ఒక 15 days 20 days నేర్చుకున్నాం. ఆ మూర్ఛనలు పాడాము, అంతే, కథం. అంటే నేర్చుకున్నది ఎంత అంటే ఒక 20 రోజులు 30 రోజులు కథం అంతా అయిపోయింది. మరి సుమారుగా నేను ఎన్ని రాగాల్లో పాటలు చేశాను అంటే ఒక 100 రాగాల్లో చేసి ఉంటాం. ఎవరు అబ్బాయి? ఇప్పుడు ఆ అబ్బాయికి ఏదో రాగం తెలుస్తుంది, ఆ రాగం వాయిస్తాడు. ఆ రాగంతో నాకు పని లేదు, పాటలు అయిపోస్తాను. ఆయన రాగం పాడతాడు, నేను పాట చెబుతాను. అది ఎట్లా వస్తుంది? దైవికం అది. చూడండి, ఈశావాస్యోపనిషత్తు మంత్రాలకు సంగీతం చేస్తూ ఉన్నాం. దాంట్లో 18 మంత్రాలు ఉన్నాయి. నేను అన్నాను, అన్నీ ఒకే రాగంలో ఏం చేస్తామయ్యా, బోరు కొడుతుంది. పురుష సూక్తము అన్నీ ఒకే రాగంలో చేసాం, ఎందుకంటే ఫస్ట్ ఆల్బం కాబట్టి. 18 రాగాల్లో చేద్దాము ఈశావాస్యోపనిషత్తు అన్నాను. ఒక ముస్లిం అబ్బాయి సుభాని అని ఉన్నాడు, ఖతర్నాక్ ప్లేయర్. ఆ అబ్బాయి దగ్గర ఎన్ని ఉంటాయి మొత్తం? 2 3 ఉండవు. ఆ వచ్చేటప్పుడు ఓ బస్సు వేసుకొని వస్తాడు, ఆ బస్సు అక్కడ పెడతాడు, ఇంకా అన్నీ తీసుకొచ్చి లోపల పెడతాడు. సుమారు 7-8 ఇన్స్ట్రుమెంట్స్ అక్కడ పెట్టాడు. సరే, 18 మంత్రాలు చేయాలి. ఆ అబ్బాయికి 2 days టైం ఉంది, అంతే. 18 బీజాలు చేయాలి, ఆ 18 మంత్రాలకు బ్యాకింగ్ ఇవ్వాలి, మళ్ళీ మంత్రమంతా వాయించాలి. మరి ఎంత స్పీడ్గా ఉండాలి? టైం సరిపోదేమో స్వామి అన్నాడు. నువ్వు పట్టకరా బాబు అన్నాను. సరే, ఇద్దరం కూర్చున్నాం. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, మనకు ఎక్కువ టైం లేదు కాబట్టి నాకు తెలిసిన రాగాల కంటే నీకు తెలిసిన రాగాలు చేద్దాం బాబు అన్నాడు. ఆ అబ్బాయి అనుకున్నాడు, ఇదో హాయిగా ఉంది అనుకున్నాడు. ఎందుకంటే నేను కొత్త రాగంలో పడితే ఇబ్బంది పడతాడు. ఆ అబ్బాయి తెలిసిన రాగం అనుకోండి, దంచేస్తాడు. అప్పుడు ఆ అబ్బాయి
సరే ఒక రాగం చెప్పు బాబు అన్నాను. అంటే కరహర ప్రియ వాయిస్తాను స్వామి అన్నాడు. మరి ఆ కరహర ప్రియ ఏంటో, దాని మూర్ఛనేంటో, దాని గోలేంటో నాకు తెలియదు. ఏం ప్రియ బాబు అన్న. కరహర ప్రియ స్వామి అన్నాడు. వాయించు అన్న. ఆ అబ్బాయి స్టార్ట్ చేశాడు. ఫస్ట్ మూర్ఛన వాయించి వదిలేయను అంతే. మూర్ఛన వాయించాడు అంతే, లేపేశా నేను. దిమ్మ తిరిగిపోయింది ఆ అబ్బాయికి. ఎక్కడ బ్రేకులు లేవు. మొత్తం 16 బార్ కావాలా. 16 బార్ అంటే 16 సెకండ్స్ మ్యూజిక్ కావాలా. వాయించరా అబ్బాయి. అట్లా వినేసి వెంటనే తల ఆలోచించడం, తల గీరుకోవడం ఇంక ఉండవు. ఆ మూర్ఛన వేసాడా సాంగ్ పైకి లేగల. నేను పాడే లోపల మతిపోయింది ఆ అబ్బాయి. అప్పుడు నాకు అడిగాడు, స్టూడియోలో అప్పుడు అమ్మాయి కూడా ఉంది, బిందు, ఉన్నావు కదా అమ్మాయి. అప్పుడు ఆ అబ్బాయి అడిగాడు, స్వామి ఇది ఎట్లా సాధ్యం ఇది అన్నాడు. బాబు అది వాయిస్తున్నావు కదా, నీకెట్లా సాధ్యమో అన్నాను. అంటే స్వామి నేను వాయిస్తున్నానంటే నాకు రాగం తెలుసు, నేను ప్రాక్టీస్ చేశాను, తెల్లవార్లు కూర్చొని నేను దీని మీద సాధన చేశాను స్వామి. కానీ మీరు అంటున్న రాగంలో పట్టుంది, ఆ పట్టు దొరికితే కానీ ఆ రాగం తెలియదు, ఎట్లా అన్నారు అది అన్నాడు. పాడింది నేను కాదు కదా అన్నాను. ఏమిటండి వాడికి కాసేపు ఏం అర్థం కాలే. ఈ సాంగ్ ఏమైనా మెంటల్ ఉందా, పాడింది నేను కదా అంటున్నాడు ఏంటి. లాస్ట్ టైం వీళ్ళు కూడా ఉన్నారు, కెమెరామ్యాన్లు మీరు ఉన్నారు కదా బాబు. 8 మంది వచ్చారు వైలినిస్టులు, వాళ్ళ గురువు కూడా వచ్చాడు. శిష్యులు కూర్చున్నారు, గురువు అక్కడ నిలబడ్డాడు. బాబు నేను చెప్తాను వాయించండి అన్నాను. అనే లోపల ఈ శిష్యులు అనుకున్నారు, ఈ స్వామి ఏం చెప్తాడు, మా గురువు ముందు పాడగలుగుతాడా అనుకున్నారు బాబు వాళ్ళు. నా సంగతి వాళ్ళకి తెలుసు. ఏ రాగం బాబు అన్నాను. ఆయన కూడా ఇట్లే అన్నాను, నీకు ఏ రాగంలో రాగం వాయించు అన్నా. ఆయన ఏదో రాగం వాయించాడు, పాట లేపేశాను. శిష్యులు పాపం ఇన్స్ట్రుమెంట్ ఆపేసి మొత్తం అంటారు చూస్తున్నారు. నేను అంటున్నాను, ఎక్కడి నుంచి వచ్చింది అయ్యా అది, నేర్చుకుంటూ వస్తుంది అది, రాదు. మరి అదే నన్ను కీబోర్డు వాయించండి స్వామి అని కూర్చోబెట్టండి, అది నా వల్ల కాదు. చూసారా ఎందుకు, అది నా టాలెంట్ కాదు. మరి దైవం అక్కడ పని చేయొచ్చు కదా, మీరు ఏ విధంగా పాడుతున్నారో ఆ విధంగా సాయిబాబా వచ్చి పలికించవచ్చు కదా. అంటే కొన్ని నియమాలు ఉంటాయి. పాడడం వరకు బాబా ఏం చేస్తాడు, ఓకే అంటాడు అంతే. అంటే ఈ రకంగా నేర్చుకుంటే వచ్చేవి కాదవి, దాన్ని స్ఫురణ అని అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.